ఎక్కడి నుంచి వచ్చారు? పశ్చిమ గోదావరి భీమవరం అండి. భీమవరం. అవునండి. ఏం పని చేసేవారు? ఇదివరకు బిల్డింగ్ ప్రెస్ లో కాగితాలు ఇచ్చేవాడు, తెలుగు కాగితాలు. నేను 10th క్లాస్ వరకు చదువుకున్న పైన ఇంటర్వ్యూ డిస్టెన్స్ కాబట్టి కొంచెం చెప్తూ ఉండేవాడండి. కొంచెం ఎవరు చెప్పారు ఇక్కడ హైదరాబాద్ లో బ్రాహ్మణ నాకు వాట్సాప్ లో వచ్చిందండి ఇది, అందుకు వచ్చింది సార్. మీరు ఎక్కడ ఉండేవాళ్ళు? నేను పశ్చిమ గోదావరి భీమవరం టౌన్ లోనండి. భీమవరంలో ఇన్నాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు? అక్కడే ఫస్ట్ లో పని చేస్తూ ఉండేవాడండి. ఎవరి దగ్గర ఉండేవాడు స్వామి? నేను ఒక్కడండి, ఎవరు లేరండి. ఒక్కడివే ఎక్కడ ఉండేవాడు అంటున్నా? పశ్చిమ గోదావరిలో భీమవరం టౌన్ లోనండి నేను ఉండేది. రూమ్ తీసుకొని ఉంటే వాళ్ళ ఆడిలో ఉంటారా? మీ బంధువులు ఇంట్లో? బంధువులు ఇంట్లో కదండి, మా ప్రతి దగ్గరలో చిన్న ఇల్లు దొరికిందండి. అవునండి, 2500 దొరికింది. అద్దె ఎవరు కట్టేవాళ్ళు? నేనే కట్టినామండి. ఎక్కడి నుంచి కట్టేవాడు? ఈ ఫస్ట్ లో వచ్చేదండి. నాకు ఎంత వచ్చేది? 4000 పైన వచ్చేదండి. 4000. అవునండి. మీ ఇంటి పేరు? మా ఇంటి పేరు గుడిమేడ. ఆధార్ కార్డు ఇదండి. ఆధార్ కార్డు ఉందండి సార్. గుడిమేడ సత్యశేష సాయి. మా నాన్నగారి పేరు గోత్రము? భారద్వాజ్ గోత్రం అండి. సత్యశేష సాయి. అవునండి. అమ్మ వాళ్ళు ఎక్కడ? అమ్మగారు నాన్నగారు లేరండి. ఎప్పుడు చనిపోయారు? నాన్నగారేమో ఒక 20 ఏళ్ళు పైన అయింది, అమ్మగారేమో ఒక 6 ఏళ్ళు అయింది. 6 ఏళ్ళు. 6 ఏళ్ళ నుంచి అక్కడ అలాగే ఉన్నారా? 6 ఏళ్ళ నుంచి అంటే విజయవాడలో ప్రెస్ లో ఉండేవాడిని సహాయకుడిగా. తర్వాత అక్కడ వాళ్ళు వేరే వాళ్ళు పెట్టుకుంటేసరికి భీమవరంలో పాత తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఇక్కడ ఇప్పిస్తాడే, నీకు కాగితాలు దొరకడం వచ్చినా తెప్పి ఉండని ఇచ్చాడు. మరి మీ ఇంట్లో సామాన్లు ఏం చేసావు? సామాన్ నాకంటే ఒక్కడిని ఏం లేదండి. ఒక చిన్న స్టవ్ ఒకటి ఉంది, 2-3 గిన్నెలు ఉన్నాయి. అక్కడ ఇంటి వాళ్ళకే వాళ్ళ ఇంట్లో కింద గదిలో ఖాళీ ఉందంటే ఇక్కడ పెట్టుకుంటున్నా పెట్టుకోవాలి. అలా వెళ్ళి పడుకొని ఉండేవాడు. భోజనం ఎలాగా? పడుకునేవాడిని. ఒకసారి వంట వస్తుందా? వస్తుంది. ఉంటావా మరి? ఉంటాను. ఉండాలనే వచ్చారా? ఉండాలండి. సరిగా ఉండాలి ఇక్కడ. అలాగే మీరు ఫోన్ చెప్పారు, అన్ని నీవు నిబంధనలు నాకు గుర్తున్నాయి సార్. మీ పని మీరు చేసుకోండి, అనుష్ఠానం చేసుకోండి. అలాగే అక్కడ దేవుడు అనుష్ఠానం అంతా ఉంది. సంధ్యావందనం చేసే అలవాటు ఉందండి. చేశారా ఈరోజు? ఈరోజు ఉదయం ఎర్లీ మార్నింగ్ చేస్తాండి. 5 గంటలు. రెస్టిట్యూషన్ ఉండదు అయ్యా, దానికి వద్దు అనేది ఉండదు, చేయాలి. అవునండి. 5:30 లోపు అయిపోతుంది. 5 వరకు స్నానం చేసేయండి. ఎందుకంటే 5:30 నుంచి పిల్లలు ఉంటారు ఇక్కడ. చూసాను. వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. 5 గంటలకు స్నానం చేసేయండి. తర్వాత మీరు సంధ్యావందనము కూర్చొని ఏదైనా చదువుకోవడమో ఏదో చేయండి. ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇంకా? అంటే నాకు కాగితాలు దిద్దటం వచ్చిందండి. నేనేమి పని చెప్పాను. ఏంటి, ఎంత వయసు మీది? నాకు ఇప్పుడు 55 అయిందండి. 55. రేపు 56 వస్తుందండి. రేపు ఫిబ్రవరి నుంచి 56 వస్తుంది. సరే, ఇక్కడ పద్ధతిగా ఉండాలి. అలాగే, ఎప్పుడు షర్ట్ వేసుకునే ఉండాలి. అలాగే. ఇక్కడ ఎవరికి అనో లేదు, మీ ఒక్కరికే ఇచ్చాను. వేరే దగ్గర ఇస్తాను, ఇక్కడ మాత్రం మీకు ఇచ్చాను. 2 రోజులు పద్ధతి చూస్తాను. మధ్యలో మాకేమైనా ఇబ్బంది అయిందంటే నేను చెప్తాను, మీరు వెళ్ళిపోవచ్చు వస్తుంది. ఇదే చెప్తున్నాను. మీ వరకు మీరు భోజనము అల్పాహారం ఇడ్లీ తిన్నారా? భోజనము అల్పాహారం అన్నీ ఉంటాయి. ఏమండి? అంతే. హాయిగా ప్రశాంతంగా ఉండండి. ఎవరిది ఏది మాట్లాడకండి. ఎవరితో మాట్లాడలేదండి. మాట్లాడండి కానీ మన పద్ధతిలో మనం ఉండాలి. ఎప్పుడు కాసేపు చూసుకుంటే పోగంటే మొబైల్ చూసుకుని అక్కడ పెట్టేస్తాను. ఎక్కువ చేసుకోండి మొబైల్. బయటకి ఎక్కడ వెళ్తారా? బయట ఇక్కడే తిరిగి వెళ్ళాలంటే ముందు నాకు చెప్పిపోవాలి. చెప్తాను. కాసేపు అయ్యాక ఒక లెటర్ రాసి ఇవ్వండి. ఇలా నేను వచ్చాను గిరిప్రసాద్ గారి దగ్గరికి, నేను ఇక్కడే ఉండాలని వచ్చాను, పద్ధతిగా ఉంటాను రాసిస్తాను. బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవు కదా? నాకేం లేవండి. సిగరెట్ డ్రింకింగ్ ఏం లేదు. బీపీ షుగర్ కూడా ఏం లేవు. ఏం లేవు. ఆయన ప్రశాంతంగా ఉండు జీవితాంతం. ఎంతసేపు ఉంటే అన్నాడు ఉండు. ఉదయం సంధ్యానం చేసుకుంటా, మధ్యాహ్నం కూర్చునే అనుష్ఠానం చేసుకుంటాం మానసికంగా. మామూలుగా చేసిన మధ్యాహ్నం మాధ్యాహ్నికం ఏమీ అవసరం లేదు. సాయంత్రం మాధ్యాహ్నికం అంటే మనసులో చేసుకుంటాడు. కూర్చుని భోజనానికి ముందు సాయంకాలం మాత్రం చేసుకుంటాను. సరే, వెళ్ళండి.
మాకు ఇచ్చిన అనుష్ఠాన మంత్రం చేసుకుంటాను అండి ఖాళీ సమయంలో. ధన్యవాదాలు. ధ్యానం అనుష్ఠానానికి ఏం అభ్యక్షం లేదు, అయ్యా చేసుకోండి. ధన్యవాదాలు. సరే. వా